వైకాపా అధిష్టానం కూటమి ప్రభుత్వ పాలనను విమర్శిస్తూ రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతూ గత వైసీపీ పాలనలో జరిగిన దోపిడీని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని టీడీపీ నేత శాప్ చైర్మన్ రవినాయుడు ఫ్యాన్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఈరోజు దేశం కాదు ప్రపంచంలో పీపీపీ మోడల్ అంతా అమలు అవుతోంది. వీళ్ళు ఏదో పేదవారికి దూరం అయిపోతుందని విపరీతమైన ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కోట్లు ఖర్చు పెడుతున్నారు. బాగా ఇదే ఇంకా అజెండాతో ముందుకెళ్తున్నారు. ఓకే, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు, ఏదో ఒక అబద్ధాలు చెప్పాలి. గతంలో చెప్పారు, పింక్ డైమండ్ గురించి చెప్పారు, కోడి కత్తి గురించి చెప్పారు, గొడ్డల పోటు గురించి చెప్పారు. ఏదో ఆ రోజు ప్రజలు నమ్మేసినారు. లాస్ట్ కి మీకు అధికారం ఇచ్చారు. మీరు చేసింది ఏంటో ప్రజలకు ఇంకా మర్చిపోలా. మిమ్మల్ని చూసి భయపడిపోతున్నారు. మేము ఒకటి అడుగుతున్నాం, అసలు క్యాబినెట్ లో పెట్టిన పీపీపీ విధానం మీద మీరు అసలు చదివారా? మీరు చదివారా అని అడుగుతున్నాం. నిన్న జగన్మోహన్ రెడ్డి మొన్న మాట్లాడుతూ ఏం మాట్లాడారు? అక్కడున్న ఫ్యాకల్టీ కూడా ప్రభుత్వమే డబ్బు ఇస్తున్నారు. నిజంగా మాకు కూడా అర్థం కాల. ఏందిరా ఇది, మేము ఎప్పుడు డబ్బు ఇస్తానని చెప్పాము? నిజంగా ప్రజలు మీడియా కూడా ఇది వింటే నిజం అనుకుంటారు. ఆడ నీట్ గా పర్ఫెక్ట్ గా ప్రభుత్వ స్థలంలో ఇప్పుడున్న స్థలాలు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఆ కన్స్ట్రక్షన్ పూర్తి చేస్తాం. ఆ ఓపీలు కానీ అవన్నీ కూడా పేదవాళ్ళకి పర్ఫెక్ట్ గా అందేలాగా చేస్తాం. దాంతో పాటు ఇంకా మెడికల్ కళాశాలలు సీట్లు 220 సీట్లు అదనంగా పేదవాళ్ళకి కేటాయింపు జరుగుతుంది స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే సరే, నీకు అధికారం యావ పట్టిపోయింది, ఏదంటే అది చెప్తావు. ఆ అబద్ధానికి ప్యాంటు షర్ట్ వేస్తే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకత్వం వాళ్ళ కింద ఉన్న వాళ్ళ కాడ నుంచి అట్టే తయారయ్యారు. అబద్ధాలు బెంగళూరులో అబద్ధాలన్నీ బట్టి పడతాడు. ఏడొచ్చి ఒక రోజు కక్కేస్తాడు, మళ్ళీ సాయంత్రం ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతాడు. మళ్ళీ సాయంత్రమే ఆ రోజున ఇక్కడ పడుకోవాలనిపించదు. తెల్లాతో ప్రోగ్రామ్ చేసి సాయంత్రం ఫ్లైట్ వెళ్ళిపోతే ఇంకేం చేస్తాము? మేము అడుగుతున్నాం సూటిగా. ఈరోజు ప్రజలకు కూడా అర్థం కావాలి. జీవో నెంబర్ 107 తెచ్చింది ఎవరు? జీవో నెంబర్ 108 తీసుకొని వచ్చింది ఎవరు? జీవో నెంబర్ 108 తీసుకొని వచ్చింది ఎవరు? జీవో నెంబర్ 107 తీసుకొని వచ్చింది ఎవరు? 19 జూలై 2023లో మెడికల్ కళాశాలకు సంబంధించిన జీవో. గూగుల్ మర్చిపోదు కదా మీరు అబద్ధాలు చెప్తే. ఆడుంది కదా జీవో, ఎక్కడికి పోతుంది? మీరే తీసుకొని వచ్చిన జీవో ఏంటి తెలుసా? మేము సూటిగా అడుగుతున్నాం. ఓపెన్ ఛాలెంజ్, ఓపెన్ డిబేట్. జీవో నెంబర్ 107, 108 మీద మేము చర్చకి సిద్ధం. ఎవరు వస్తారా రండి, ఎవరైనా ఇప్పుడే ఇక్కడే, లేదంటే ఇంకో గంట తర్వాత అయినా మళ్ళీ మేము దొంగ తిరిగి 107, 108 మీద చర్చ. ఆ 107, 108 ఏంటరా అంటే మామూలుగా మనకి అఖిల భారత ఏదైతే మెడికల్ కౌన్సిల్ ఉందో 15 సీట్లు వాళ్ళకి కేటాయిస్తారు. రిమైనింగ్ 85 సీట్లు మనకు ఉండాలి. ఆ 85 సీట్లలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? 85%లో 50% జనరల్, 35% సెల్ఫ్ ఫైనాన్స్, 15% ఎన్ఆర్ఐ కోటా. దానికి డబ్బు కూడా ఈయనే కేటాయించాడు. 20 లక్షలు, 12 లక్షలు. మొన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఏమైంది? ప్రభుత్వ కళాశాలలో 100కు 100% ఫ్రీ సీట్లా? నువ్వే కదా మొన్న చెప్పావు. ఎక్కడ అమలు అవుతుందో చెప్పు. నీ హయాంలో నువ్వు ఇచ్చిన జీవో ప్రకారం ఎక్కడ అమలు అవుతుంది? మేము సూటిగా సవాలు విసురుతున్నాం. నువ్వు చెప్పిన ఏదైతే మెడికల్ కళాశాల 17 మెడికల్ కళాశాలలు అని చెప్పావు, 17 మెడికల్ కళాశాలలో 100% ఫ్రీ సీట్లు ఎక్కడున్నాయి? ప్రభుత్వ కళాశాలలో ఎక్కడున్నాయి? రా, తిరుపతిలో ఉన్నాయి కదా, రా. నువ్వు చెప్పిన ప్రతి కళాశాలకు పదరా. 108 జీవో ఇచ్చి దాంట్లో 15% ఎన్ఆర్ఐ కోటా పెట్టింది నువ్వు కాదా? అమ్ముకోమని చెప్పింది నువ్వు కాదా?